జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగానే ప్రయత్నిస్తున్నారు. అంటే పొజిషన్‌ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే, వాళ్ళ సత్తా ఏంటి అని చూపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అండ్ బీజేపీ కూడా యథావిధిగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే ప్రజలకు మంచిదని ఆశిస్తున్నారు? ప్రజెంట్ ఆలోచన చేస్తే అండి గ్రౌండ్ రిపోర్ట్ మనం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ కనబడతా ఉంది. ఎందుకంటే గోపీనాథ్ గారు కొన్ని ఏవైతే సేవా కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తారో వారికి కొంతమంది అభిమానంగా ఉన్నారు చాలామంది. సో గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కువగా ఆలోచన చేస్తే 70% ఆఫ్ ద ఓటింగ్ టీఆర్ఎస్కి కనబడతా ఉంది. ఎందుకంటే క్యాడర్ కూడా మొత్తం ఇక్కడ మనం చూస్తుంటే టీఆర్ఎస్ఏ ఉంది. నవీన్ యాదవ్ని మనం ఆలోచన చేస్తుంటే నవీన్ యాదవ్కి క్యాడర్ అనేది బాగా తక్కువ ఉంది. ఆయన చూపెట్టుకుంటూ ఉన్నాడేమో మీడియాలో చాలామంది నా వెనకాల ఉన్నారని చెప్పి. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, దాంతో కర్ణాటక నుంచి, బీదర్ నుంచి చాలామంది జనాలు వస్తూ ఉన్నారు. ఆ జనాలు మొత్తము వెనకాల కనబడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి ఓటు హక్కు లేదుగా. ఓటేసేవారు ఎవరు ఇక్కడ లోకల్గా ఉండేవారు ఓటేస్తారు.